సోషల్ మీడియాలో ఇటీవలే వైరల్ అవుతున్న సారీ హృతిక్ అనే ట్రెండ్. ఒక మీడియా ఇంటర్వ్యూలో హృతిక్ను ఉద్దేశించి సిల్లీ ఎట్స్ అని సంబోధించిన కంగనా రనౌత్ తమ మధ్య ఎలాంటి ప్రేమాయణం లేదని లేదా రొమాంటిక్ రిలేషన్షిప్ లేదని స్పష్టం చేసిన హృతిక్ సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలను నమ్మద్దని నెటిజన్లకు హృతిక్ సూచన. హృతిక్ చేసిన ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో ధ్వజం. ఒక మహిళను కవ్విస్తూ వ్యాఖ్యలు చేయడం నీ స్థాయికి తగదు, హృతిక్కి కౌంటర్. సోషల్ మీడియాలో తనపైన జరుగుతున్న ట్రోలింగ్స్ను ఖండించాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలతో వివాదానికి మరింత ఆజ్యం పోయొద్దని హృతిక్కి కంగనా కౌంటర్. సద్దు మణిగిందనుకున్న ఈ పాత ఈమెయిల్స్, లీగల్ నోటీసుల వివాదం తాజాగా సోషల్ మీడియా యుద్ధంతో బాలీవుడ్తో పాటు నెట్టింట మరోసారి హాట్ టాపిక్. హృతిక్ రోషన్ వర్సెస్ కంగనా రనౌత్ ఎపిసోడ్ మరోసారి తెర మీదకి వచ్చింది. అందుకు కారణం జెన్జీ వాళ్ళు చేస్తున్న ట్రెండ్ కంగనాకు కోపం తెప్పించింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. హృతిక్కు మనం సారీ చెప్పాలి, వాస్తవాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న హృతిక్. హృతిక్ రోషన్ వ్యాఖ్యలపైన కంగనా రనౌత్ ఫైర్. ఇక స్టోరీలోకి వెళ్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్ మ్యారేజ్ చేసుకున్న జంటలు ఉన్నాయి, అలాగే కొన్ని బ్రేకప్ కహానీలు ఉన్నాయి. అన్నింటిలోకెల్లా హృతిక్ రోషన్ వర్సెస్ కంగనా రనౌత్ ఎపిసోడ్ సంథింగ్ స్పెషల్. తనను హృతిక్ మోసం చేసినట్టు గతంలో కంగనా విమర్శలు చేశారు. అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఆవిడ ఎంపీ అయ్యాక ఆ ఎపిసోడ్ మరుగున పడింది. ఇప్పుడు దాన్ని జెన్జీ మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చింది. దాంతో కంగనాకు కోపం వచ్చింది. అసలు వివరాల్లోకి వెళ్తే మనం హృతిక్ రోషన్కు క్షమాపణలు చెప్పాలి అంటూ సోషల్ మీడియాలో జెన్జీ వరుస పెట్టి పోస్టులు చేస్తున్నారు. దాంతో సారీ హృతిక్ వైరల్ ట్రెండ్ అయింది. ఉన్నట్టుండి హృతిక్ రోషన్ ఎందుకు తెర మీదకి వచ్చారు, ఆయనకు సారీ చెప్పాలని జెన్జీ ఎందుకు ట్రెండ్ చేస్తోంది, దీనికి కారణం ఏంటి అంటే స్టూడెంట్ ప్రొటెక్ట్స్. ఈ విషయంలో కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యల పట్ల సీజేపీ నొచ్చుకుంది. కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ కంగనా రనౌత్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతుగా ఆమె నిలబడ్డారు. కాక్రోచ్ జనతా పార్టీ పైన ఘాటుగా విమర్శలు చేశారు. ఆ తర్వాత సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ను నేను చూడ్డానికి యంగ్ హృతిక్ రోషన్ లాగా ఉంటానని నా ఫ్రెండ్స్ అంటారు, అందుకే కంగనా రనౌత్ నా మీద పడి ఏడుస్తోందని వెటకారంగా మాట్లాడారు. అది కంగనాపై సటైర్. ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. దాంతో 10 ఏళ్ల క్రితం జరిగిన వివాదం మళ్ళీ తెర మీదకి వచ్చింది. దీంతో హృతిక్ రోషన్కు సారీ చెప్పాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ట్రెండ్ గమనించిన హృతిక్ రోషన్ కూల్గా స్పందించారు. ఓ విధంగా ఆయన చెప్పిన మాటలు ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్సర్ ఫెడ్డీ బట్టి చేసిన పోస్టుకు రిప్లై ఇస్తూ మీకు ఒకరు నచ్చడం లేదు కాబట్టి మరొకరి వైపు నిలబడ్డం మన సమాజంలో ఉన్న అతిపెద్ద సమస్య అన్నారు. కంగనా రనౌత్ నీకు నచ్చలేదు కాబట్టి నా వైపు నిలబడ్డారని అర్థం వచ్చేలాగా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో సెంటిమెంట్స్ కంటే వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. తాను కూడా వాస్తవాల కోసమే వేచి చూస్తున్నానని హృతిక్ రోషన్ స్పష్టం చేశారు. హృతిక్ రోషన్ వ్యాఖ్యలపైన కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అగ్నికి ఆజ్యం పోయడం ఆపండి అని హృతిక్ని ఉద్దేశిస్తూ చెప్పారు. సభా ఆజాద్తో ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో తనను వేధిస్తున్న వాళ్ళను ఖండించాల్సింది పోయి అటువంటి కామెంట్స్ చేయడం ఆపమని చురకలంటించారు. అసలు హృతిక్ రోషన్ కంగనా రనౌత్ గొడవేంటి? సుమారు 10 ఏళ్ల క్రితం 2016లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హృతిక్కు సిల్లీ ఎట్స్ అని కంగనా రనౌత్ పేర్కొనడం పెద్ద రచ్చకు దారితీసింది. తనకు కంగనాతో రిలేషన్ లేదని హృతిక్ రోషన్ చెప్పారు. అయితే లీగల్ నోటీసులు, ఈమెయిల్స్, కోర్టు కేసుల వరకు వెళ్ళింది ఈ వివాదం. ముందు హృతిక్ రోషన్ నోటీసు పంపిస్తే కంగనా కౌంటర్ నోటీస్ ఇచ్చారు. తనకు ఈమెయిల్స్ చేశారని పేర్కొన్నారు. అయితే ఈ కేసులో సరైన ఆధారాలు లేవని 2021లో పోలీసులు క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో జెన్జీ చేస్తున్న ఉద్యమం మళ్ళీ పాత గొడవను బయటకు తెచ్చింది. హృతిక్ ఏమో ఫ్యాక్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే कंगना रनौत मात्रम तननु टारगेट చేయడం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. So सोशल मीडिया पर इन दिनों जेनजीज वर्सेस कंगना बहुत ज़्यादा वायरल हो रहा है, तो आपने भी देखा होगा. तो जेनजी बहुत ज़्यादा कंगना से चिढ़ गए, तो उन्होंने सोशल मीडिया पर 2016 में आपको याद होगा कंगना रनौत और
ऋतिक रोशन का रिलेशनशिप बहुत ज़्यादा वायरल हुआ था क्योंकि कंगना ने लाइव टीवी शो में अपना रिलेशनशिप रिवील किया था, जिससे उसके बाद ऋतिक रोशन ने डिनाई कर दिया था। तो इसके बाद आजकल फिर से जेनजीज ने ये सोशल मीडिया पर ट्रेंड शुरू कर दिया, सॉरी ऋतिक। तो एक पोस्ट था जिसमें लिखा गया था कि वी ऑल नीड टू अपोलोजाइज टू ऋतिक रोशन। तो जिसमें ऋतिक रोशन ने कमेंट करके लिखा, माई फ्रेंड स्लाइडिंग विद अ एज जस्ट बिकॉज you don't like B anymore is a small part of the larger systematic issue plaguing our society. I will wait for when the context to be it is the right one and motivated by facts. That would be fair. But then again, who cares anymore? With a question mark. तो इसमें ऋतिक रोशन ने कंगना के बारे में कहीं भी कुछ भी गलत नहीं बोला है, कुछ भी अब्यूसिव नहीं बोला, कुछ गलत नहीं बोला, बस नॉर्मली अपना एक फैक्ट रखा है। तो इसके रिप्लाई में कंगना रनौत चुप नहीं रही और उन्होंने ऋतिक के अगेंस्ट एक बहुत बड़ा सोशल मीडिया पोस्ट लिख दिया, जिसमें लिखा था, डियर ऋतिक, आई एम हैप्पी दैट यू हैव फाउंड योर परफेक्ट मैच सबाजात एंड यू बोथ लुक ग्रेट टुगेदर. You are in a committed relationship and it doesn't suit you to tease a woman like this. Instead of, you should condemn all those who are bullying me using your name. Stop adding fuel to fire and embarrassing your partner. Hope better sense prevail and you stop making unreasonable comments. तो ये कंगना का ऋतिक के लिए पोस्ट था जो मेरे अकॉर्डिंग बहुत ही बेकार था, यूजलेस था, इसका कोई मतलब नहीं बनता था। तो इसके बारे में आपकी क्या राय है, ये मुझे कमेंट करके ज़रूर बताएं। అది సంగతి.